Hey, hi guys, welcome to the YouTube channel. This is Manoj Kachwali. So, Ivala, let us learn income statement. So, first of all, let us understand what is income statement. Income statement అంటే ఏంటి? సో, ఇలా చూసుకున్నట్లయితే ఇన్కమ్ స్టేట్మెంట్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అని కూడా అంటాం. అంటే ఏంటి? ఫర్ సపోజ్ నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినావు, లైక్ ఒక మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టినావు అనుకున్నాం. నీ కంపెనీ పేరు వివో అనుకున్నాం. ఫర్ సపోజ్ వివో కంపెనీ అనుకున్నాం. నువ్వు ఈ ఇయర్ ఆర్ ఈ మంత్ ఎన్ని ఫోన్స్ అమ్మినావు, అమ్మిన తర్వాత నువ్వు ఆ ఫోన్స్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అయింది, ఎన్ని ఫోన్స్ అమ్మినావు, ఎన్ని సేల్స్ చేసినావు బేసికలీ, దాని తర్వాత ఎన్ని డబ్బులు వచ్చినాయి, దాని నుంచి ఎన్ని సేల్స్ నుంచి ఎంత డబ్బులు వచ్చినాయి, డబ్బులు వచ్చిన తర్వాత నువ్వు ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి అంటే ఆ ఫోన్స్ తయారు చేయడానికి అయిన ఖర్చు ఎంత, అది మైనస్ చేస్తే నీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే నీ చేతిలో ఒక అమౌంట్ మిగులుతుంది. దాన్నే ప్రాఫిట్. దాన్నే క్లియర్గా ఒక స్టేట్మెంట్లో చూపిస్తే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. పెద్ద తేడా ఏం లేదు. సో మనం కంపెనీ పెద్దది కాబట్టి దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ సోర్సెస్ ఫర్ ద ఇన్కమ్. డబ్బు చాలా విధాలుగా వస్తుంది, చాలా విధాలుగా వెళ్ళిపోద్ది, అంటే ఖర్చు అయిపోద్ది. అదంతా ఒక స్టేట్మెంట్లో చూపేయడాన్ని మనం ఇన్కమ్ స్టేట్మెంట్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. నీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, నీకు ఎంత లాస్ వచ్చింది, నువ్వు ఎక్కడెక్కడ డబ్బులు కట్టావు, నీకు ఎక్కడెక్కడి నుంచి సేల్స్ జనరేట్ అవుతున్నాయి, ఓకే, ఆ ఏ ఫోన్ అమ్మితే ఎంత సేల్స్ వచ్చింది, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ ఉంటుంది. మనం ఇన్కమ్ స్టేట్మెంట్ ఓపెన్ చేసి చూసినట్లయితే వి విల్ అండర్స్టాండ్. ఇన్కమ్ స్టేట్మెంట్ ఒకసారి మనం చదవడం అర్థం చేసుకుంటే వీ కెన్ మేక్ ద డెసిషన్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, లెట్ us అండర్స్టాండ్ ద ఇన్కమ్ స్టేట్మెంట్ టర్మినాలజీస్. దెర్ ఆర్ ఫ్యూ టర్మినాలజీస్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, మనం జనరల్గా బిజినెస్ లాంగ్వేజ్లో వీ హ్యావ్ డిఫరెంట్ terminologies in income statement. We just understand it. Okay, let us dive into the subject. So first thing, income statement అంటే ఎంత చెప్పినా, ఫస్ట్ సపోజ్ మనకి ఎంత రెవెన్యూ వచ్చింది, దాంట్లోకి నీకు ఎంత ఎక్స్పెన్స్ అయింది, దాని తర్వాత నీకు ఎంత ప్రాఫిట్ మిగిలింది, ఇది చెప్పేది ఇన్కమ్ స్టేట్మెంట్. కట్ షార్ట్ సింపుల్గా. ఒకసారి మనం ఇన్కమ్ స్టేట్మెంట్ని ఇన్ డీటెయిల్గా చూస్తే వీ విల్ అండర్స్టాండ్ వాట్ ఇస్ ఇన్కమ్ స్టేట్మెంట్. ఫస్ట్ థింగ్, నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసినావు, ఫోన్స్ అమ్మినావు. ఓకే, ఫోన్స్ అమ్మిన తర్వాత నీ దగ్గరికి వచ్చిన డబ్బుల్ని రెవెన్యూ అంటావు. ఫోన్స్ అమ్మేసినావు, నీ దగ్గరికి డబ్బులు వచ్చినాయి, దట్స్ కాల్డ్ రెవెన్యూ. దాని ఇంకొక పదం ఏమంటారు అంటే టర్న్ ఓవర్. ఈ ఇయర్ నీ కంపెనీ ఎంత టర్న్ ఓవర్ చేసింది, ఎన్ని సేల్స్ చేసిందని అర్థం బేసికలీ. ఓకే, ఎంత డబ్బులు సంపాదించినావు. ఓకే, రెవెన్యూ ఆర్ సేల్స్ ఆర్ నెట్ సేల్స్ ఆర్ టర్న్ ఓవర్ ఎంత చేసింది. దాన్ని జనరల్గా ఇన్కమ్ స్టేట్మెంట్లో మనం జనరల్గా మాట్లాడుకునేటప్పుడు ఎలా మాట్లాడతామంటే, అరే నీ కంపెనీ ఎంత టాప్ లైన్ చేసింది, వాట్ ఈస్ ద టాప్ లైన్ ఆఫ్ ద కంపెనీ, ఈసారి ఎంత సేల్స్ జనరేట్ చేసింది అని అర్థం. సో బేసికల్లీ ఇన్కమ్ స్టేట్మెంట్లో రెండు ఉంటాయి, టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్. ఓకే, ఫస్ట్ మనం టాప్ లైన్ చూసుకున్నట్టయితే రెవెన్యూ ఆర్ సేల్స్ ఆర్ నెట్ సేల్స్. దీని అర్థం ఏంటి, నీ కంపెనీ ఎంత సేల్స్ జనరేట్ చేసింది, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే, ఫర్ సపోజ్ రెవెన్యూ ఒక 1000 రూపీస్ చేసింది అనుకున్నాం, అంటే నువ్వు నీ ఫోన్స్ అమ్మి ఒక 1000 రూపీస్ సంపాదించినావు అని అనుకుందాం. దాంట్లో నీ ఫోన్స్ తయారు చేయడానికి నీకు పడ్డ ఖర్చు ఎంత. నువ్వు జనరల్గా ఆలోచిస్తే నీ ఫోన్స్ తయారు చేయడానికి నీకేం కావాలి, ఓ బ్యాటరీ కావాలి, రా మెటీరియల్ అంటే దానిపైన డిస్ప్లేకి స్క్రీన్ కానీ కెమెరా కానీ రకరకాల దగ్గర నుంచి తెప్పించుకుంటావు. ఆఖరికి నువ్వు ఫర్ సపోజ్ కెమెరా నువ్వు చైనా నుంచి తెప్పించుకుందాం అనుకుందాం. కెమెరాకి ఒక అమౌంట్ పడుతుంది, మళ్ళీ ఆ కెమెరా చైనా నుంచి రావడానికి ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా నువ్వుకే కదా ఖర్చు. అలా ఆ ఫ్రైట్ ఛార్జెస్ కానీ లేదంటే ఆ ఫోన్ తయారు చేయడానికి అసెంబ్లింగ్ ఛార్జెస్, అంటే అవన్నీ కలిపి ప్రాపర్గా లైక్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి నీకు లేబర్ కావాలి, వర్కర్స్ కావాలి, మెషిన్స్ ఉంటాయి. ఎవ్రీ కాస్ట్ దట్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ టు దిస్ కాక్స్. వాట్ ఈస్ కాక్స్? కాక్స్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. దాని అర్థం ఏంటి, నువ్వు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, నువ్వు అమ్మిన ప్రోడక్ట్స్కి అయిన ఖర్చు ఎంత, కాస్ట్ ఎంత. సో దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో ఫస్ట్ 1000 రూపీస్ నువ్వు సేల్స్ ద్వారా సంపాదిస్తే దాంట్లో ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి ఖర్చు ఎంత అయింది. ఫర్ సపోజ్ మనం ఒక 500 రూపీస్ అయింది అనుకుందాం, అంటే 500 CR అయింది అనుకున్నాం. 1000 CR నువ్వు సంపాదిస్తే దాంట్లో 500 CR కాక్స్కి పోయింది.
ఇప్పుడు నీ గ్రాస్ ప్రాఫిట్ ఎంత వస్తుంది? గ్రాస్ ప్రాఫిట్ ఎంత వస్తుంది అంటే నీకు 500 CR వస్తుంది. 500 CR వస్తుంది. వాట్ ఈస్ గ్రాస్ ప్రాఫిట్? గ్రాస్ ప్రాఫిట్ అంటే రెవెన్యూ నుంచి నువ్వు కాక్స్ తీసేస్తే, నీకైనా ఖర్చు తీసేస్తే మిగిలేదే గ్రాస్ ప్రాఫిట్. దాన్ని ఇంకొకటి ఏమంటామంటే గ్రాస్ ఇన్కమ్ అని అంటాం. సో నెక్స్ట్ టైం ఎవడన్నా గ్రాస్ ప్రాఫిట్ ఎంత అయిందంటే సింపుల్గా రెవెన్యూ మైనస్ కాక్స్ ఈస్ యువర్ గ్రాస్ ప్రాఫిట్ ఆర్ యువర్ గ్రాస్ ఇన్కమ్. దాని తర్వాత ఈ గ్రాస్ ప్రాఫిట్ నుంచి ఇక్కడితోటే ఖర్చులు అయిపోయినాయా? కాదు. మనం జస్ట్ ఎవడైనా ఫర్ సపోజ్ వచ్చి అరే నీ గ్రాస్ ప్రాఫిట్ ఎంత అయిందిరా అని అంటే దాని అర్థం వాడు నీ రెవెన్యూల నుంచి నీకైనా మెటీరియల్ ఖర్చు తీసేసి ఎంత అయిందో చెప్పమని అడుగుతున్నట్టు. డైరెక్ట్ వచ్చి అరే నీకు నీ రెవెన్యూల నుంచి నీకైనా ఖర్చు తీసేసి ఎంత వచ్చిందో చెప్పురా అని ఇట్లా అడిగే బదులు వాట్ ఈస్ యువర్ గ్రాస్ ప్రాఫిట్ అని అడుగుతాడు. అప్పుడు నువ్వే అర్థం చేసుకొని చెప్పాలి, నా గ్రాస్ ప్రాఫిట్ ఓకే, నా రెవెన్యూ 1000, దాంట్లోకెళ్ళి 500 CR పోయింది, ఇప్పుడు నాకు 500 CR ఉంది. దట్ ఇండికేట్స్ గ్రాస్ ప్రాఫిట్ ఈస్ 500 crores. అంటే గ్రాస్ ప్రాఫిట్ అంటే నాకు 500 crores అని నువ్వు అర్థం చేసుకోవాలి. దెన్ లేటర్ ఇది ఒకటే కాదు, నీ ఫోన్స్ తయారు చేసినావు బాగానే ఉంది. దాని తర్వాత ఈ గ్రాస్ ప్రాఫిట్ నుంచి మనం ఏమేమి తీసేస్తాం? ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. వాట్ ఈస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్? నువ్వు కంపెనీ పెడతావు కదా, ఆ కంపెనీలో స్టాఫ్ పనిచేస్తారు అంటే ఆడికి శాలరీస్ ఇవ్వాలి, కరెంటు బిల్లులు, నెక్స్ట్ నువ్వు ఆఫీస్ రెంట్కి తీసుకుంటే రెంట్ ఛార్జెస్, ఓకే, ప్రతి ఒక్కటి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తుంది. నువ్వు ఒకవేళ నీ ఆఫీస్లో వైఫై అంటే వైఫై బిల్లు, కంప్యూటర్స్కి కంప్యూటర్ బిల్లు, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ దిస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. అలాగే నువ్వు ఈ ఫోన్స్ ఖర్చు ఈ ఫోన్స్ అమ్మడానికి నువ్వు మహేష్ బాబుతో యాడ్ చేపిస్తావు, లేకపోతే ప్రభాస్తో యాడ్ చేపిస్తావు, ఎవరితో ఒకరితో యాడ్ అయితే చేపిస్తావు కదా. అంటే నువ్వు ఆ ప్రోడక్ట్ అమ్మడానికి నువ్వు సెల్లింగ్కి కూడా కొన్ని ఎక్స్పెన్సెస్ చేస్తున్నావు. అంటే సెల్లింగ్కి ప్రమోషన్కి ఎక్స్పెన్సెస్ చేస్తున్నావు. దాన్ని మనం SGA అంటాం. బేసికలీ SGA అంటే సెల్లింగ్. నువ్వు అమ్మడానికి అయ్యే ఖర్చు ఎంత అవుతుంది, అండ్ అదర్ జనరల్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్. సో ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళకి నువ్వు శాలరీస్ ఎంత ఇస్తున్నావు, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ దిస్. నీ ఆఫీస్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అవి కూడా కట్ చేయాలి. సో ఫర్ సపోజ్ ఈ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కలిపి మనకి ఒక 100 CR అయింది అనుకుందాం. ఫర్ సపోజ్ జస్ట్ ఇమాజిన్ 100 CR అయింది అనుకుందాం. దాని తర్వాత R&D. వాట్ ఈస్ R&D? R&D కూడా మనం తీసేస్తాం. R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఈరోజు నువ్వు వివోలో V7 i7 ఫోన్ రిలీజ్ చేసినావు, బాగానే ఉంది. ఒక 1 year తర్వాత మెల్లిగా నీ సేల్స్ డ్రాప్ అవుతుంది. ఎందుకు? కొత్త ఫోన్స్ తీస్తలేవు. అవే ఫోన్లు ఎన్ని రోజులు అని నమ్ముతావు. ఖచ్చితంగా ఇలాంటి కంపెనీస్కి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తేనే, అంటే నీ ప్రోడక్ట్ నువ్వు డెవలప్ చేసుకోగలిగితేనే నీకు సేల్స్ అనేది పెరుగుతాయి. కొత్త ఫీచర్స్తో మొబైల్ లాంచ్ చేస్తేనే పెరుగుతాయి. అప్పుడు నువ్వు కొంచెం డబ్బులు ఖర్చు పెడతావు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన. ఓకే, నీకు వచ్చిన ఆల్రెడీ ఈ గ్రాస్ ప్రాఫిట్ నుండే, ఆ గ్రాస్ ఇన్కమ్ నుండే నువ్వు ఇంకొంచెం అక్కడి నుంచి డబ్బులు తీసుకొని బేసికల్ నువ్వు కొంచెం ఖర్చు చేస్తుంటావు డబ్బులు. ఓకే, దేనిపైన? నీ ప్రోడక్ట్ డెవలప్మెంట్ పైన. దాన్ని మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఓకే, R&D ఎక్స్పెన్సెస్. ఈ R&D ఎక్స్పెన్సెస్ కూడా తీసాక నీకు మిగిలేదే ఎబిడా. EBITDA, ఎబిడా. సో బేసికల్లీ ఎబిడా అంటే ఏంటి? ఎబిడా అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిషియేషన్, అమోర్టైజేషన్. నువ్వు ఎంత సంపాదించినావు, ఈ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిషియేషన్, అమోర్టైజేషన్ తీసేయక ముందు నీ చేతిలో మిగిలిన క్యాష్ ఎంత, అదే ఎబిడా బేసికల్లీ. సో ఇక్కడ ఉన్న నీకు ఈ ఇంట్రెస్ట్ ఒక ఎక్స్పెన్సే, ఈ ట్యాక్స్ ఒక ఎక్స్పెన్సే, ఈ డిప్రిషియేషన్ ఒక ఎక్స్పెన్సే, ఈ అమోర్టైజేషన్ ఒక ఎక్స్పెన్సే. సో ఇవన్నీ తీసేయక ముందు నీ చేతిలో మిగిలిన డబ్బులు ఎన్ని ఇంకా బిజినెస్లో, వాట్ ఇస్ యువర్ ఎబిడా అంటే దాని అర్థం అదే. అరే బాబు నువ్వు డిప్రిషియేషన్ తీయకు, అమోర్టైజేషన్ తీయకు, ఇంట్రెస్ట్ తీయకు, ట్యాక్స్ తీయకు, ఆ ఎక్స్పెన్సెస్ తీయకుండా నీ చేతిలో ఎంత మిగిలిన డబ్బులు, దట్ ఈస్ ఎబిడా. సో దాన్ని ఏమంటాం మనం? ఈ ఎబిడాకి ఇంకొక పదం ఏం యూజ్ చేస్తాం జనరల్గా? ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆర్ ఆపరేటింగ్ ఇన్కమ్ అని అంటాం. సో వాట్ ఈస్ యువర్ ఆపరేటింగ్ ఇన్కమ్ అంటే, ఫర్ సపోజ్ ఇక్కడ 500 నుంచి ఈ 100 crores, దీనికి మనం ఇంకొక 50 crores తీసేద్దాం అనుకున్నాం. సో 50 crores తీసేసి ఎంత ఉంటుంది మనకి ఇక్కడ ఎబిడా? 350 ఉంటుంది. అవునా? 350 ఈజ్ ద ఎబిడా. ఎబిడాల నుంచి ఇప్పుడు మనం డిప్రిషియేషన్, అమోర్టైజేషన్. వాట్ ఈస్ డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్? ఫర్ సపోజ్ నువ్వు ఫర్నిచర్ కొన్నావు, కంప్యూటర్స్ కొన్నావు, ఓకే, లేకపోతే ఏదైనా టాంజిబుల్ అసెట్స్. దాని అర్థం ఏంటి?
ఫ్యాన్ కావచ్చు, ఎనీథింగ్ నీకు కనిపించేది ఒక వస్తువు కొన్నావు, అది ఇప్పుడు నీ కంపెనీకి ఒక అసెట్. ఆ అసెట్ వాల్యూ ఫర్ సపోజ్ ఈ డిసెంబర్లో నువ్వు ఆ అసెట్ కొన్నావు, ఫిబ్రవరిలో ఎవరికైనా అమ్ముదాం అనుకున్నావు, అప్పుడు అదే రేటుకి పోతుందా లేకపోతే ఇంకెక్కువ రేటు పోతుందా తక్కువ రేటు పోతుందా? ఖచ్చితంగా తక్కువ రేటుకే పోతుంది. ఎందుకు పోతుంది? నీకు అక్కడ వాల్యూ అనేది డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది, అంటే తగ్గుతూ పోతుంటుంది, అంటే ఎక్స్పెన్సెస్ అవ్వకుండా పోతుంటుంది, దాని వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దాన్ని డిప్రిషియేషన్ అంటాం. మనం ఏం చేస్తాం, ఒక అసెట్ కొన్న తర్వాత ఫర్ సపోజ్ నేను ఒక ఫ్యాన్ కొన్నా అనుకోండి కంపెనీకి, ఆ ఫ్యాన్ వాల్యూ 1000 రూపీస్ అనుకోండి. నేను ఎవ్రీ మంత్ ఆర్ ఇయర్ నేను ఏం చేస్తాను అంటే దాంట్లో నుంచి ఆ ఫ్యాన్ టోటల్ వాల్యూల నుంచి ఒక 100 రూపీసో 50 రూపీసో డిప్రిషియేషన్ చేసుకుంటూ పోతుంటాం, జీరో అయ్యేదాకా డిప్రిషియేషన్ చేసుకుంటూ పోతుంటాం, అంటే ఎక్స్పెన్స్ అవ్వకుండా పోతుంటుంది బేసికలీ. సో దట్ ఈస్ కాల్డ్ డిప్రిషియేషన్. అలా అమోర్టైజేషన్ అంటే టాంజిబుల్ అసెట్స్ని డిప్రిషియేట్ చేస్తున్నావు. అమోర్టైజేషన్ అంటే సాఫ్ట్వేర్ కొన్నావు లేకపోతే పేటెంట్ రైట్స్ కొన్నప్పుడు దాని వాల్యూ అనేది తగ్గుకుంటూ వస్తుంది, నువ్వు డిప్రిషియేట్ చేసుకుంటూ పోవాల్సి అమోర్టైజేషన్ చేసుకుంటూ పోవాల్సిందే. ఒక టాంజిబుల్ అసెట్ వాల్యూ తగ్గిపోవడాన్ని మనం డిప్రిషియేషన్ అంటే, ఒక ఇంటాంజిబుల్ అసెట్ యొక్క వాల్యూ పడిపోవడాన్ని మనం అమోర్టైజేషన్ అంటాం. సో ఈ ఎబిటా నుంచి ఈ డిప్రిషియేషన్ అమోర్టైజేషన్ తీసేస్తే మనకు వచ్చేదే ఎబిట్. ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. దాని అర్థం ఏంటి? నువ్వు ఇంట్రెస్ట్ ట్యాక్స్ కట్టకుండా నీ చేతిలో మిగిలిన డబ్బులు ఎంత, దట్స్ కాల్డ్ ఎబిట్. ఈ ఎబిట్లో నుంచి మనం ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఫైనాన్స్ ఎక్స్పెన్సెస్ అంటాం జనరల్గా. అంటే నువ్వు ఎక్కడి నుంచో వడ్డీకి తీసుకొచ్చినావు అబ్బాయి, అంటే డబ్బులు నీ బిజినెస్ కోసం డబ్బులు తీసుకొచ్చావు, ఇంట్రెస్ట్ వడ్డీకి తెచ్చుతావు. ఇప్పుడు నువ్వు ఎవ్రీ మంత్ ఇయరో కట్టాల్సిందే వడ్డీ. సో దాన్ని మనం ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఆ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ కూడా తీసేసాక నీకెంత వస్తుంది? నీకేమొస్తుంది? ఈబీటీ ఆర్ పీబీటీ వస్తుంది. దీన్ని ఏమంటాం? ఈబీటీ ఆర్ పీబీటీ. ఇంట్రెస్ట్ ఇక్కడ ఎక్స్పెన్స్ అవుట్ చేసాం కదా ఇన్కమ్ స్టేట్మెంట్ నుంచి, ఈబీటీ ఆర్ పీబీటీ దీన్ని ఏమంటాం? ప్రీ ట్యాక్స్ ఆర్ ప్రీ ట్యాక్స్ ఇన్కమ్ ఆర్ ప్రాఫిట్ అంటాం. బేసికలీ ఏమంటాం? ప్రీ ట్యాక్స్ ఇన్కమ్ ఆర్ ప్రీ ట్యాక్స్ ఆర్ ప్రాఫిట్ అంటాం. అంటే నీ ట్యాక్స్ కట్టక ముందు నీ దగ్గర ఉన్న డబ్బులు ఎంత, నీకు వచ్చిన ప్రాఫిట్ ఎంత, దట్ ఇస్ కాల్డ్ ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్ ఆర్ ఇన్కమ్. దీంట్లో నుంచి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేస్తే నీకు మిగిలేదే, ఆఖరికి మిగిలేదే నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ ఇన్కమ్. ఇది నీ ఇంటికి తీసుకెళ్ళిపోతావు. అంటే షేర్ హోల్డర్స్, ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి డబ్బులు అనేది వెళ్ళిపోతాయి. బ్యాలెన్స్ షీట్లోకి ఈ నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ ఇన్కమ్ అనేది రిజర్వ్స్ అండ్ సప్లైస్లోకి వెళ్ళిపోతుంది బేసికలీ. సో దిస్ ఈస్ హౌ ద ఇన్కమ్ స్టేట్మెంట్ లుక్స్. సో ఇప్పుడు దీనివల్ల నీకు అడ్వాంటేజ్ ఏంటి? దీన్ని మనం బాటమ్ లైన్ అంటాం. ఈ నెట్ ప్రాఫిట్ ఆర్ ఇన్కమ్ని మనం బాటమ్ లైన్ అంటాం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? నీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తున్నాయి దేనికి ఎంత ఎక్స్పెన్స్ అయ్యింది, దేని నుంచి ఎంత ఇన్కమ్ వచ్చింది రెవెన్యూలో. ఇంకా డీటెయిల్ కట్ ఉంటుంది, నోట్స్ టు అకౌంట్ అని ఉంటుంది P&L. సో మనం రిఫర్ చేసినట్టయితే మనకి పిక్చర్ క్లారిటీ వస్తుంది. సో అది దట్స్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో దీనివల్ల నీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఇయర్కి ప్రీవియస్ ఇయర్కి సేల్స్ ఎంత పెరిగింది, ఈసారి ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అయింది, ప్రీవియస్ ఇయర్ ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అయింది, నెక్స్ట్ మనకి మన ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ పెరిగినాయా తగ్గినాయా ప్రీవియస్ ఇయర్కి. సో ఈ కంపెనీ ఇంకొక కంపెనీని కంపేర్ చేసినప్పుడు కూడా, ఫర్ సపోజ్ వివో ఒప్పో తోటి కంపేర్ చేస్తున్నాం అనుకోండి, చూడండి రెవెన్యూ ఎంత అయింది, వివోకి రెవెన్యూ ఎంత వచ్చింది, ఒప్పోకి రెవెన్యూ ఎంత వచ్చింది. వివోకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత పడుతుంది, ఒప్పోకి COGS ఎంత పడుతుంది. అది చూస్తే మీకు ఏ కంపెనీ ఎక్కువ ఎక్స్పెన్స్ చేస్తుంది, ఏ కంపెనీ ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, నెట్ ఇన్కమ్ ఎంత వచ్చిందో మనకు పిక్చర్ క్లారిటీ వచ్చేస్తుంది. సో మనం దీస్ బేసిక్స్ మనం అర్థం చేసుకోగలిగితే వీ కెన్ రీడ్ ఏ ఇన్కమ్ స్టేట్మెంట్ with good knowledge. That's it for the video. I'll come up with the part 2. Hope you guys like this video. Please subscribe.